అందరికీ స్వాగతం అండి. మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఈ పాట కూడా ఎందుకు పాడానో తర్వాత మీకే తెలుస్తుంది. నేను కుదిరితే ఈ వారం వచ్చే వారం అంటే 2 వారాలు ఒక చిన్న ప్రయోగం అనుకున్నానండి. మన వీడియోల విషయంలో యూట్యూబ్ విషయంలో ఏం ప్రయోగం అంటే అది తర్వాత చెప్పుకుందాం మళ్ళీ ఒక వీడియోలో. నా ఉద్దేశంలో మనం మాట్లాడే మాట వాల్యూ అయినదై ఉండాలి. ఎదుటి వాళ్ళకి కాకపోయినా మనకి మనం ఏం మాట్లాడుతున్నాం అని ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు అది కరెక్ట్గానే మాట్లాడాం అనిపించాలి. ఈ సోది ఎందుకు చెప్తున్నానంటే 10 మాటలు మాట్లాడాల్సిన చోట 100 మాటలు మాట్లాడామనుకోండి, మిగతా 90 మాటలు గాలి మాటలే ఉంటాయి. అలా కాకుండా 10 మాటలు మాట్లాడాల్సిన చోట 1 2 మాట్లాడామనుకోండి, అది మరీ పరిస్థితిని బట్టి అది కూడా అనర్థమే. ఇప్పుడు మనం చూసే వీడియోలు ఉన్నాయి చూడండి, కొన్ని తల్లి మాటలు, పెరుగు పచ్చళ్ళు వగైరా వగైరా ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. 10 మాటలు మాట్లాడాల్సిన చోట 100 మాటలు మాట్లాడుతుంటే మిగతావి గాలి మాటలు అని చెప్పాను కదా. ఏముంటుంది అందులో విషయం? రోజు వీడియోలు చేసి పెట్టాలి, ఏముంటుంది రోజు చెప్పడానికి? ఇప్పుడు పొద్దున్నే లేవడం, బ్రష్ చేయడం, కాఫీ తాగడం, అన్నాలు కూరలు టిఫిన్లు చేసుకుని తినడం, దినచర్యలు అందరిది దాదాపు ఒకలాగానే ఉంటుంది. మరి రోజు వీడియోలు పెట్టాలంటే ఏముంటుంది చెప్పండి? అప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో నేను కాఫీ కలుపుకున్నాను, లేదా మా వారు కలిపిచ్చారు, నేను తాగుతున్నాను, డాబా మీదకి వెళ్ళి తిరుగుతూ, ఇది నా బిజీ షెడ్యూల్ అని అతిశయోక్తితో కబుర్లు చెప్తుండడం, వాటిని పక్కింట్లో ఏం జరుగుతోందో మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆరాధనగా చూస్తూ ఉండడం, ఇది వారి సక్సెస్ కారణం అని నాకు అనిపించింది. అంటే మన వ్యూయర్స్ ఉన్నారు చూడండి, వారి బలహీనత మీద క్యాష్ చేసుకోవడం. మనం చూడకపోతే నీ ఇంట్లో జరిగేదైనా అదే, నా ఇంట్లో జరిగేదైనా అంతే, పక్కింట్లో జరిగేదైనా అంతే, వెనకింట్లో జరిగేదైనా అంతే అని అనుకోలేము. మనం చూడాల్సిందే. ఆవిడ కాఫీ కలిపి తాగిందా, ఆయన చేసి ఇచ్చాడా, ఆవిడ కలుపుకుందా, కప్పు ఎలా ఉంది, ఏ కుర్చీలో కూర్చుంది, చీర ఏం కట్టుకుంది, మ్యాచింగ్ జాకెట్ వేసుకుందా లేదా, ఇవన్నీ మనకి బలహీనతలు ఎక్కువ శాతం మందికి. అవే వాళ్ళ సక్సెస్కి. పెరుగు పచ్చడి తెలియదా అండి? 4 రోజులు వంట చేసుకునే ఆడపిల్లకి ఎవరికైనా సరే ఆ కూర ఏదైనా సరే ఉడకబెట్టి పెరుగులో కలిపి చల్లార్చి పెరుగులో కలిపి పోపు పెట్టడం, ఇది మూల సూత్రం. కానీ దాన్ని కూడా చూస్తాం మనం. ఈ బలహీనతే వాళ్ళ సక్సెస్కి కారణం. సరే, ఇప్పుడు నేను ఇవాళ పక్క మార్చానండి. ఎవళ్ళమైనా సరే పక్క బట్టలు మార్చుకోవాల్సిందేగా తరచుగా, లేకపోతే అనారోగ్యమే కదా. ఇదిగో ఈ దిళ్ళకి ముందు కవర్లు తొడిగి అక్కడ పెట్టా, కుర్చీలో కూర్చుని బాగానే ఉంది అంతవరకు. మా బెడ్ మీద పక్క మార్చాలంటే పెద్ద ప్రహసనం నాకు. ఎందుకంటే ఇదిగో ఇలాంటి ఎలాస్టిక్ ఉన్నది వాడతాను. దీన్ని సరిచేసి మూలలు కరెక్ట్గా వచ్చాయో లేదో చూసి ముడతలు రాకుండా వేసేటప్పటికి నీరసం వచ్చేసిందండి నాకైతే. ఎప్పుడూ అంతేకాదు నడుం నొప్పి కూడా వస్తుంది. వంగి 4 పక్కలా తిరిగి మూలలు సరి చేసుకుంటూ వేయాలి కదా. ఎందుకంటే మాలాంటి పెద్దవాళ్ళం ఉన్న ఇంట్లో కొంచెం పక్క మీద ఇంత ఎక్కువసేపే గడుపుతాం ఓపిక తగ్గినప్పుడు. అలా పడుకుంటుంటే ఈ మామూలు దుప్పట్లు అయితే ఎన్ని రకాలుగా వేసినా కానీ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అందుకని ఈ ఎలాస్టిక్ అయితే పట్టినట్టుంటాయి, బాగుంటాయి. అందుకని నేను ఎక్కువగా అవే వాడతానండి. ఇది కూడా ఒక టిప్ అనుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివి వేయండి, పక్కలు కదలకుండా ఉంటాయి. చిన్నపిల్లలున్నా సరేనండోయ్. ఎందుకంటే బాలలు వృద్ధులు అన్నారు కదా. అబ్బా, ఏమీ ఇంకా చెప్పాలనుకోకముందే చాలా టైం అయిపోయింది. నేను పెట్టే ఆదివారం, బుధవారం, శుక్రవారం వీడియోలు కాకుండా
నేను కూడా అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండోయ్. నా నగలు చూపిస్తా. మినిమం నగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నా భావాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చేస్తాను ఎప్పుడో, రేపో ఎల్లుండో. ఇంతకీ ఆ పాట ఎందుకు పాడానంటే, ఆ పాట పాడుకోవాల్సిన వయసులో ఉన్న మాలాంటి వాళ్ళం కూడా శుభ్రత కోసం పక్క మారుస్తూనే ఉండాలండోయ్. దిళ్ళ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయట. ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్త పడి శుభ్రమైన పక్కల మీద పడుకోవాలి. ఏ వయసు వారైనా సరే, అది చాలా ముఖ్యం. అందుకోసం ఆ పాట పాడాను.